నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా ఈ వారమే ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్లు అంతా సిద్ధం చేశారు. ఈ క్రమంలో ఆదివారం నాడు గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి సందీప్ రెడ్డి వంగ ముఖ్య అతిథిగా వచ్చేశాడు. ఈ క్రమంలో అర్జున్ రెడ్డికి సాయి పల్లవిని తీసుకుందామని అనుకున్న విషయాన్ని చెప్పేశాడు. కేరళలో ఓ కోఆర్డినేటర్కు సాయి పల్లవి గురించి ఫోన్ చేశాడట. అర్జున్ రెడ్డి స్టోరీ ఇలా ఉంటుందని, ఇంతవరకు తెలుగులో చూడని రొమాంటిక్ సీన్లు ఇలా ఉంటాయని చెప్పాడట. అయితే ఆ కోఆర్డినేటర్ సాయి పల్లవి అసలే స్లీవ్లెస్ వేసుకోదు, ఇక నువ్వు రొమాంటిక్ సీన్లు అంటున్నావు అని అన్నాడట. అయితే ఆ తర్వాత తెలిసింది అసలు సాయి పల్లవి కోఆర్డినేటర్ లేరని, ఆ వ్యక్తి ఎవరో అలా చెప్పేశారు. కానీ అలా చెప్పినప్పుడు సాయి పల్లవి ఎన్ని రోజులు ఇలా నో చెబుతుందో చూద్దాం, ఏదైనా పెద్ద ఆఫర్ వస్తే ఏం చేస్తుందో అని అనుకున్నా అంటూ సాయి పల్లవి గురించి సందీప్ రెడ్డి వంగ చెప్పాడు. ఇక ఈ 10 ఏళ్లలో సాయి పల్లవి ఏం మారలేదని, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందని, అది చాలా గ్రేట్ విషయం అని సాయి పల్లవిని పొగిడేశాడు సందీప్ రెడ్డి వంగ. ఇక సాయి పల్లవి తన స్పీచ్లోనూ సందీప్ రెడ్డి వంగాని పొగిడేసింది. డైరెక్టర్లను ఓ సపరేట్ వాయిస్, ఐడెంటిటీ ఉండాలని, సందీప్ రెడ్డి వంగ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఎలాంటి బెరుకు లేకుండా, ఎలాంటి ఫిల్టర్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తారని, ఒకరి కోసం తాను మారడని, అవకాశాల కోసం తగ్గడని పొగిడేసింది. అర్జున్ రెడ్డికి శాలిని, విజయ్ న్యాయం చేశారని, ఎవరికి ఏం రాసిపెట్టి ఉంటే అదే వస్తుంది అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది. ఇక తండేల్ మూవీ కోసం గీతా ఆర్ట్స్ ఆఫీస్కొచ్చినప్పుడు అల్లు అరవింద్ని చూసినప్పుడు తన తండ్రిలా అనిపించాడని తెలిపింది. అల్లు అరవింద్కి కూడా తాను ఓ కూతురిలానే అనిపించానట. అది చాలా సంతోషంగా అనిపించిందని సాయి పల్లవి చెప్పుకొచ్చింది.